ప్రమాణ స్వీకారానికి ముఖ్య అతిథులుగా ఇచ్చేసినటువంటి గౌరవనీయులు రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రులు డాక్టర్ స్వామి గారికి, అదేవిధంగా రాష్ట్ర మ్యారిటైమ్ బోర్డు చైర్మన్ అయినటువంటి నామచర్ల సత్య గారికి, జిల్లా గ్రంథాలయ బోర్డు చైర్మన్ అయినటువంటి సుచరిత వీరయ్య చౌదరి చంద్రశేఖర్ గారికి, అదేవిధంగా విజయ నిర్మల గారికి, అదేవిధంగా సన్నపల్లి శ్రీనివాసులు గారికి, కోకూరు రవీంద్రబాబు గారికి అందరికీ శుభాకాంక్షలు. ముందుగా ఈరోజు ఈ బోర్డ్ అపాయింట్మెంట్ చేసినందుకు, ఈ కమిటీ ఏర్పాటుకి సహకారం అందించినటువంటి, ఆశీస్సులు అందించినటువంటి మన మంత్రివర్యులు డాక్టర్ స్వామి గారికి, అదేవిధంగా దామచర్ల సత్య గారికి, దామచర్ల పూర్ణచంద్రరావు గారికి ముందుగా కృతజ్ఞతలు తెలియజేస్తాం. పోలేరమ్మ గుడి చాలా దూరం నుంచి ఎంతో భక్తితోటి, నమ్మకంతో ఇక్కడికి భక్తులు రావడం జరుగుతూ ఉంది. ఇది పోలేరమ్మ, కామేపల్లిలో పోలేరమ్మ తల్లి ఒక సామాన్య శిలల మాదిరిగా మాగాణిలో ఒక ప్రాంతంలో ఉంటా ఉండేది. 1950 ప్రాంతంలో అప్పట్లో స్మాల్ పాక్స్ పెద్దమ్మవారు అనేవాళ్ళు. అది ప్రబలిన టైంలో మా అమ్మకి కూడా రావడం జరిగింది. అప్పుడు ఆయన తాతగారు చాగంటి రోసయ్యనాయుడు గారు మొక్కుకోవటం, ఆమెకి తగ్గిపోయిన తర్వాత ఆయన సొంత స్థలంలో ఇక్కడ ఒక చిన్న గుడి కట్టించడం. అప్పట్లో ఇక్కడంతా ప్రజలందరికీ తెలిసి ఇక్కడంతా కళ్ళాల్లో చేసుకుంటా ఈ మాగాణిలో మాసీలు జరుగుతూ ఉంది. ఒక చిన్న గుడి ఆయన సొంత స్థలంలో కట్టించి తిరునాళ్ళ టైంలో, ఏరువాక టైంలో పూజలు చేయటం, మధ్య మధ్యలో ఏదో కార్యక్రమంలో పూజలు నిర్వహించడం జరుగుతూ ఉండేది. ఇందాక బెల్లం సత్యం గారు చెప్పినట్టు ప్రభుత్వ వారి సైడ్ నుంచి, దాతల సైడ్ నుంచి ఈ స్థాయికి ఈరోజు ఇది రావడం అనేది చాలా సంతోషంగా ఉంది. మన రాష్ట్రమే కాకుండా చాలా దూరం నుంచి ఇక్కడికి భక్తులు రావడం జరుగుతూ ఉంది. తెలంగాణ నుంచి కూడా వస్తూ ఉన్నారు. ముఖ్యంగా ఇంకా డెవలప్మెంట్ అనేది చాలా జరగాల్సింది ఉంది. ఎందుకంటే ముఖ్యంగా భక్తులకు సౌకర్యాలు కల్పించడం, అదేవిధంగా ఇందాక రమణయ్య గారు చెప్పినట్టు పార్కింగ్ స్థలం అనేది చాలా ఇబ్బందికరంగా ఉంది. దానికి కూడా ఒక మార్గం ఆలోచించి రెవెన్యూ వారి ద్వారా స్థలం అనేది కేటాయించుకోవడం, భక్తులకు ఇతర సౌకర్యాలు ఇక్కడ ఉండేదానికి, వచ్చినప్పుడు వంట చేసుకోవడానికి, దానికోసం, అదేవిధంగా మంచినీటి సౌకర్యం, ఇవన్నీ కల్పించి పరిశుభ్రంగా ఉంచాల్సిన బాధ్యత మా అందరి పైన ఉంది. ఈ సందర్భంగా సభ్యులందరినీ కోరుతూ ఉంది కూడా ఏంటంటే, ఇది మనకు ఒక హోదాగా కాకుండా దీన్ని ఒక బాధ్యతగా మనం తీసుకొని ఇంకా ఏదైనా సౌకర్యాలు కల్పించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. వచ్చిన ప్రతి ఒక్కళ్ళు భక్తులు ఇక్కడ నుంచి సంతోషంగా వెళ్ళే పరిస్థితి అనేది మనం కలిగించాల్సిన అవసరం మన పైన ఉంది. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు నిబద్ధతతో పనిచేసి అమ్మవారికి సేవ ద్వారా వచ్చే భక్తులందరికీ మంచి సదుపాయాలు కల్పించాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను. చెబుతామో కాదో కానీ కొన్ని విషయాలు చెప్పాల్సిన ఆవశ్యకత చాలా ఉంది. ఇక్కడ ఈ మధ్యగా చాలామంది ఈ స్థలం విషయంలో ఇది ఆక్రమించుకున్న స్థలం అని, సీలింగ్లో పోయిందని చెప్పి రకరకాలుగా ఊర్లో ప్రచారం చేయడం జరిగింది. దయచేసి ఇలాంటి దుష్ప్రచారాలు మానుకోవాల్సిందిగా నేను కోరుతా ఉన్నాను. ఎందుకంటే ఈ స్థలం 350/5 1947లో చాగంటి రోసయ్యనాయుడు గారు
వాళ్ళ అక్కమ్మ గారి మీద కొనుక్కున్న స్థలం ఇది. రిజిస్టర్డ్ డాక్యుమెంట్స్ కూడా ఉన్నాయి. అంటే ఇది నేను ప్రూఫ్గా చూపించాల్సిన అవసరం లేదు. ఇది నాకు ఒక భావోద్వేగ సమయం కాబట్టి నేను చెప్పుకోవాల్సిన పరిస్థితి. ఎందుకంటే చాలా ఆవేదన అనుభవించి ఈరోజు ఇక్కడ నిలబడి ఉన్నాను. అదేవిధంగా ఆయన ఏమి స్వలాభం ఆలోచించకుండా కట్టించి ప్రజల కోసం వదిలిపెట్టిన స్థలం ఇది. దీన్ని అంటే మేము ఎప్పుడైనా ప్రజలకు ఇచ్చింది వాడుకోవాలనుకుంటే ఆపే పరిస్థితి ఏమీ లేదు. ఎందుకంటే 100 ఎకరాలు ఆయన ప్రభుత్వానికి సీలింగ్లో వదిలేశాడు. కానీ ఈ రోజు వరకు దానిలో ఆ 100 ఎకరాల్లో అడుగు కూడా పెట్టలేదు. మేమేమీ తిరిగి ఆశించలేదు. కానీ కొన్ని సందర్భాల్లో కొన్ని మాటలు పడాల్సి వస్తే బాధగా ఉంటుంది. కాబట్టి దయచేసి వాళ్ళందరినీ నేను కోరుకుంటున్నాను, అలాంటి ప్రయత్నం మానుకొని ఈ గుడి అభివృద్ధిలో వాళ్ళు కూడా పాలు పంచుకొని అభివృద్ధికి తోడ్పడవలసిందిగా కోరుకుంటూ, నాకు ఈ సందర్భంగా ఈ గుడికి చైర్మన్గా అదేవిధంగా సేవ చేసుకునే అవకాశం కల్పించిన మంత్రి గారికి, సత్య గారికి, పూర్ణచంద్రరావు గారికి మళ్ళా ఒకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను. కిమ్స్ హాస్పిటల్ NH5 మార్కెట్ యార్డు వెనుక, ఒంగోలు. జనరల్ సర్జరీ విభాగం నందు అన్ని రకాల సర్జరీలు, లాప్రోస్కోపిక్ సర్జరీలు చేయబడును. డాక్టర్ కార్తిక్ బాబు పెరుమాళ్ళ MBBS DNB లాప్రోస్కోపిక్ అండ్ జనరల్ సర్జరీ. డాక్టర్ ఇమ్రాన్ ఆజాద్ MBBS MS జనరల్ సర్జరీ. డాక్టర్ ఎం రామకృష్ణ MBBS DNB అనస్థీషియాలజీ. ఊపిరితిత్తులకు సంబంధించి అన్ని రకాల సమస్యలకు సంప్రదించండి. డాక్టర్ కాపా పవన్ కుమార్ MBBS MD పల్మనాలజీ. విష జ్వరాలు, బీపీ, షుగర్, థైరాయిడ్ వంటి అన్ని సాధారణ వ్యాధులకు సంప్రదించండి. డాక్టర్ డి సతీష్ కుమార్ రెడ్డి MBBS MD జనరల్ మెడిసిన్. మా గైనకాలజీ విభాగం నందు అన్ని రకాల స్త్రీల సమస్యలకు చూడబడును. కాస్మెటిక్ గైనకాలజీతో కోత లేకుండా, నొప్పి లేకుండా, మత్తు అవసరం లేకుండా, శస్త్రచికిత్స లేకుండా మహిళల అన్ని సమస్యలకు జర్మన్ లేజర్ ద్వారా అందుబాటులోకి తీసుకురాబడింది. డాక్టర్ జి కల్పన MBBS DNB DGO. డాక్టర్ ఎస్ సుజిని MBBS DNB DGO. మా కంటి విభాగం నందు ప్రతిరోజు అన్ని రకముల కంటి పరీక్షలు మరియు కంటి శస్త్రచికిత్సలు చేయబడును. డయాబెటిక్ పేషెంట్లకు రెటీనా పరీక్ష చేయబడును. కాంటాక్ట్ లెన్స్ సౌకర్యం కలదు. డాక్టర్ బి కిరణ్ జ్యోతి MBBS MS ఆప్థమాలజీ. డాక్టర్ బి హైందవి MBBS MS ఆప్థమాలజీ. డాక్టర్ జి విజయలక్ష్మి MBBS MS ఆప్థమాలజీ. చెవి, ముక్కు, గొంతుకు సంబంధించిన అన్ని రకాల సమస్యలకు సంప్రదించండి. డాక్టర్ కొనగళ్ల కార్తీక్ MBBS DNB ENT FHNO. అన్ని రకాల దంత సమస్యలకు సంప్రదించండి. డాక్టర్ ఎం దీక్ష BDS. అపార అనుభవం కలిగిన డాక్టర్ల పర్యవేక్షణ, అధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో పొందండి సంపూర్ణ వైద్య సంరక్షణ. EHS మరియు NTR వైద్య సేవ సౌకర్యం కలదు. అన్ని రకాల ఆరోగ్య బీమా కార్డులు అంగీకరించబడును. కిమ్స్ హాస్పిటల్ NH5 మార్కెట్ యార్డు వెనుక, ఒంగోలు. ఫోన్ 08592 667788.